పహల్గాం ఉగ్రదాడుల వెనుక ఎవరున్నా కూడా వదిలిపెట్టబోమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిపై రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల పిరికిపంద చర్యతో అమాయకుల ప్రాణాలను కోల్పోయారు. ఈ దుర్ఘటన నన్ను కలిచివేసింది. మృతుల కుటుంబాలకి నా సంతాపం తెలియజేస్తున్నాను. ఉగ్రవాదంపై దేశం సంకల్పాన్ని పునరావృతం చేయాలని అనుకుంటున్నాను. భారత్ను ఎవరూ భయపెట్టలేరు. ప్రభుత్వం అవసరమైతే ప్రతిచర్య తీసుకుంటుందని దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాదు, తెర వెనుక ఉన్న ఎంతటి వారినైనా ఉపేక్షించబోం, ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. हमारी जीरो टॉलरेंस की पॉलिसी है। भारत का एक एक नागरिक इस कायरतापूर्ण हरकत के खिलाफ एकजुट है। मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा, और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं। भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं। ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉగ్రవాదం, హింస ద్వారా లక్ష్యమేమీ సాధించలేమని చరిత్ర చెప్తుందని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సీఎం ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ దారుణమైన చర్యలు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగువారు చంద్రమౌళి, మధుసూదన్ కి సీఎం సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు జరిగిన నష్టాన్ని భరించే శక్తి పొందాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంటూ చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తనను తీవ్రంగా కలిచివేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ జనసేన పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల సంతాప దినాలు పాటిస్తున్నట్లు తెలిపారు. పహల్గాంలో జరిగిన దారుణమైన దాడి తీవ్రంగా కలిచివేస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న వారి గౌరవార్థం జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తోంది. ఆ పార్టీ జెండాను అవనతం చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో దృఢంగా ఉందాం. మన భారత ఐక్యతను ఉగ్రవాదం విచ్ఛిన్నం చేయలేదు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తోంది. ఇలాంటి దారుణాలు మరొకసారి జరగకుండా చూడాలి. మన సాయుధ దళాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. సమిష్టిగా మనం దీన్ని అధిగమిద్దాం, కలిసికట్టుగా ఉందాం అని పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు. ఉగ్రదాడిని ఖండిస్తూ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ జెండాను అవనతం చేశారు. హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీ వీరయ్య చౌదరి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి మంగళవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో నాగులుప్పలపాడు మండలంలోని అమ్మన బ్రోలుకు చేరుకున్న సీఎం చంద్రబాబు వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. దీంతో నాగులుప్పలపాడు మండలంలోని అమ్మన బ్రోలుకు చేరుకున్న సీఎం చంద్రబాబు వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. సీఎం వెంట మంత్రులు అనిత, ఆనం, డోలా, ఎంపీ మాగుంట, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నాకు తెలిసింది, వెంటనే ఎస్పీతో మాట్లాడాను. నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేశాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఏది ఏమైనా 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువగళం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చినప్పుడు వాళ్ళకు అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. ఈ మండలంలోనే ఒక 10,000 ఓట్ల మెజార్టీ సాధించే పరిస్థితిలో ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాల కూడా చూసుకోమంటే ఇక్కడ చీరాల 2 సమర్థవంతంగా చేసి 2 గెలిపించే పరిస్థితికి వచ్చారు. అలాంటి మంచి నాయకుడిని రోజు కోల్పోవడం చాలా బాధేస్తుంది. ఈ సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఇప్పటికే 12 టీంలు వేశాం.
సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం. కానీ చాలా మందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకేదైనా కానీ క్లూస్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళు పట్టుకోవడం 100% చేస్తాం. అది చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి ఈ రోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు గాని హత్యలు చేసే వ్యక్తులకు గాని ఒకటే హెచ్చరిక, ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో గడిచిపోతారు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అంతేకాకుండా ఈ విషయంలో చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒక నమ్మకం ఇచ్చాను. వాళ్ళకి ఏమాత్రం కూడా భార్యను చూస్తే ఆవిడకి విషయాలు ఏమీ తెలియవు. ఎస్ఎస్సీ 2025 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ మార్కుల్లో భాష్యం సత్తా చాటింది. 600కి 600 మార్కులు వై నేహాంజని సాధించి ఎస్ఎస్సీ బోర్డు చరిత్రను భాష్యం విద్యార్థి తిరగరాసింది. ఇదే విషయాన్ని ఘనంగా చెప్పుకునే స్థాయికి భాష్యం విద్యా సంస్థలు చేరాయని చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఎస్ఎస్సీ 2025 ఫలితాలలో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని చెప్పారు. బుధవారం చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఆయన విద్యార్థుల్ని అభినందించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం విద్యార్థి వై నేహాంజని 600కి 600 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ తో అరుదైన రికార్డు సాధించిందని చెప్పారు. కె ప్రేమ సత్యలిఖిత 599, కె హర్షిత్ 599, ఏ లిఖిత 599, పివిఎస్ఎస్ శ్రీ హాసిని 598, ఎస్ శాలిని సంహిత 598 మార్కులు, ఎం ప్రియజోషిని 598 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనపరిచారని తెలిపారు. 590 ఆ పైగా మార్కుల్ని 205 మంది, 580 ఆ పైగా 952, 570 ఆ పైగా 1888, 550 ఆ పైగా 3584 మంది, 500 ఆ పైగా 6634 మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. అలాగే మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలు వెల్లడించారు. ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు భాష్యం చైర్మన్ రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రాములు అభినందనలు తెలిపారు. రోజు ఎస్ఎస్సి రిజల్ట్స్ 2025 మార్చిలో రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో మరి ఘనంగా మనం చెప్పుకునేది ఏంటంటే, ఎప్పుడు కూర్చున్న మంచి రిజల్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు మరి ఎస్ఎస్సి బోర్డు పెట్టిన చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. 600కి 600 మార్కులు తెచ్చుకోవడం బోర్డు పెట్టిన చరిత్రలో ఇదే ఫస్ట్ టైము. మరి వై నేహాంజని అనే అమ్మాయి 600కి 600 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఒక జస్ట్ మనం 4 days క్రితం మనం మాట్లాడుకుంటూ సాయి మనోజ్ఞ మరి ఇండియాలో టాప్ 24 ఫస్ట్ సెషన్లో అయితే 14 మెంబర్స్కే వచ్చింది. 100% జేఈఈ మెయిన్లో. అందులో మన ఆంధ్రప్రదేశ్లో హిస్టరీలో ఫస్ట్ టైం ఒక అమ్మాయికి రావటం అదే ఫస్ట్ అనుకున్నాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ అమ్మాయి వై నేహాంజని మరి బోర్డు పెట్టిన చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మరి 600కి 600 మార్క్స్ సాధించడం మన భాష్య విద్యా సంస్థలకి గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఫస్ట్ టైం ఆ రికార్డు సాధించిన ఆ అమ్మాయికి, మరి ఆ అమ్మాయిని ప్రోత్సహించిన వాళ్ళ పేరెంట్స్, మరి చదువు చెప్పిన గురువర్యులందరికీ, మరి ప్రోత్సహించిన మిత్రులు, శ్రేయభిలాషులు అందరికీ కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 600కి 600 కాదు, ఇంకా కే ప్రేమ సత్య లిఖిత 599 మార్క్స్ తెచ్చుకుంది. 600కి 599 మార్క్స్. ఇంకా కే హర్షిత్ 599 మార్క్స్ తెచ్చుకున్నాడు. తర్వాత ఏ లిఖిత 599 మార్క్స్. పివిఎస్ఎస్ శ్రీహాసిని 598 600కి. తర్వాత ఎస్ శాలిని సంహిత 598, ఎం ప్రియజోషిని 598. అంటే 600కి 600 నేహాంజని ఒకరు తెచ్చుకుంటే 600కి 599 ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే 600కి 598 ఇంకొక ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది. మరి
దీన్ని బట్టి ఒక 600 కాకుండా దానికి సపోర్టింగ్గా కూడా అందరూ మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవడం, అదే కాకుండా 590 అబౌవ్ 600కి 590. పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ మంత్రి వైసీపీ నాయకులు మేరక నాగార్జున డిమాండ్ చేశారు. ఆ దిశగా పొగాకు వేలంలో పోటీ పెంచాలని అన్నారు. అవసరమైతే మార్క్ఫెడ్ ద్వారా 30% కొనుగోలు చేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కి మేరక నాగార్జున విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలని అన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో పొగాకు రైతు నష్టపోలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో పొగాకు రైతుకు గిట్టుబాటు ధర లేదని ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబుకి దోమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు మాజీ డైరెక్టర్ మారెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని నాతో పాటు మాజీ టొబాకో బోర్డు డైరెక్టర్ పెద్దలు గౌరవనీయులు మారెడ్డి సుబ్బారెడ్డి గారు, వీరు ఒకప్పుడు పొగాకు రైతుల కోసం జైలు జీవితం కూడా చేసినటువంటి వ్యక్తి, పొగాకు మీద పట్టున్నటువంటి వ్యక్తి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లాకు సంబంధించి రైతు విభాగానికి అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, మేము కలిసి ఈరోజు ఈడీ గారిని కలవటం జరిగింది. మేము వెళ్ళిన అంశం ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం బాగుండాలా, ఏ పంట వేసుకున్నా రైతు సుభిక్షంగా ఉండాలనేదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక. ఒక ప్రక్క వ్యవసాయం చేసిన రైతు, వరి వేసిన రైతు ఉరేసుకునే స్థితికి వచ్చింది. పండించిన పంటను కూడా కొనే పరిస్థితుల్లో లేరు. రెండో పంట మీ అందరూ చూశారు, మీరందరూ కూడా చాలా శ్రమపడ్డారు. ఈ మధ్య గుంటూరు మిర్చియార్డుకి ప్రతిపక్ష నాయకులు మా అధినాయకుడు వచ్చినప్పుడు రైతుల వేదన కన్నీటి గాథ మీరు చూశారు. కానీ ఈరోజుకి నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూనే ఉంది. ఏ సహాయం వరికి జరగల, ఏ సహాయం మిర్చి రైతులకు జరగల, ఏ సహాయం శనగేసుకున్న రైతులకు జరగల. ఈరోజు అప్లాంట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేసుకునే రైతు వెతలు తీర్చే నాదుడు లేడు అని చెప్పాలనే ఉద్దేశంతో పర్టికులర్గా ఆ పొగాకుని కొని ఆ పొగాకుని మరి ఈరోజు హ్యాండ్లింగ్ చేసే ఈ బోర్డు ఈడీ గారి దగ్గరకు వచ్చి, ఇది వరకు పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు పండించిన రైతు ధైర్యంగా పంట పండించి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. దరిదాపు 36,000 38,000 క్వింటాల్కి అమ్మినటువంటి పరిస్థితి ఉంది. ఏ రైతు నష్టపోలేదు. పొగాకేసుకునేదల్లా కౌలు రైతులు, కూలి చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు భార్యల పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసి పొగాకేసుకుంటుంటే ఈరోజు పొగాకు ధర లేదు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. చంద్రబాబు నాయుడు గారి కనీసం దోమ గుట్టినట్టు కూడా లేదు. అయినా ఈ పొగాకు సంబంధించి ఆయన ఇంతకుముందు మా వేలం కేంద్రాలన్నీ వేలం కేంద్రాలు విజిట్ చేసి అక్కడ రైతుల బాధలు, రైతులను ప్రత్యక్షంగా కలిసి మీకు విన్నవిస్తున్నారు. సార్ అడిగింది ఒకటే, తిరస్కరణ బేళ్లు తగ్గించండి, వ్యాపారస్తులు ఎక్కువ మంది వేలంలో పాల్గొనే విధంగా చెయ్యండి అన్న వెంటనే మేడం గారు స్పందించారు. ఏమని చెప్పారంటే, వ్యాపారస్తులతో నేను మాట్లాడతాను, మీ యొక్క విన్నపాన్ని నేను త్వరలో దీన్ని సాల్వ్ చేస్తానండి అని చెప్పారు. తర్వాత సార్ ఒక్కటి అడిగారు, ఏమండి మార్కెట్ని రంగంలో దించే విషయం మేము ప్రయత్నం చేస్తాం, బోర్డు వద్ద అమౌంట్ ఉంది కదా దాన్ని చెయ్యండి అని చెప్పారు. కొన్ని అవసరమైతే మీరు మార్కెట్ ఇంటర్వ్యూకి కావాలి అని చెప్పారు. కేంద్ర మంత్రి వర్గంతో వాణిజ్య శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే దాన్ని చేయగలము అని చెప్పారు. ఒక మాట అండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఒక్కటే, రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు మార్కెట్ రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మార్కెట్ని రంగంలోకి దించి మార్కెట్లో పోటీ వాతావరణం రావాలంటే 30% సరుకుని రైతు వద్ద నుంచి కొనుగోలు చేసి మార్కెట్ కొనుగోలు చేసి వాళ్ళు అమ్ముకుంటారు.
వ్యాపారం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల మీద కుక్కల దాడి చేస్తే మున్సిపల్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ప్రజల నుంచి ఎమ్మెల్యే గల్లా మాధవి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి బుధవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కూటమి పాలనలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పారు. అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్ర పునర్నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు ఒక యజ్ఞంలో చేస్తున్నారని గుర్తు చేశారు. గుంటూరు నగరవాసులు ఎదుర్కొంటున్న కుక్కల బెడద నుంచి పూర్తిగా రక్షణ కల్పిస్తామని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. P4తో పేదరికంపై విజయం సాధిస్తామని సందర్భంగా తెలియజేశారు. అలాగనే మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. మనకి కార్పొరేషన్ నుంచి మొన్న కౌన్సిల్ మీటింగ్ కి నేను ఒక ప్రశ్న పంపించడం జరిగిందండి. ఈ కుక్కల నియంత్రణ కానివ్వండి, ఈ కుక్కల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. వారు నాకు కుక్కల నియంత్రణ అదేవిధంగా వ్యాక్సినేషన్ పరంగా ఆన్సర్ చేయడం జరిగింది. అయితే దీనికి నియంత్రణమో లేదంటే వ్యాక్సినేషనో సమాధానం కాదండి. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే కుక్కలు అనేవి వాటిని నియంత్రించడం వల్ల వచ్చిన ఉపయోగం అంటూ ఏది ఉండదు. వాటికి ఆహారం లేకో లేదంటే ఈ ఎండాకాలం వల్లనో లేదంటే మనకు కొన్ని ప్రాంతాల్లో చూస్తే చీకటిగా ఉన్న ప్రాంతాలు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేసిన పరిస్థితి కనపడుతున్నప్పుడు వాటికి అవి అలవాటు పడిపోయి లేదంటే స్థానికంగా వెళ్తూ ఉన్నప్పుడు ఇవి అక్కడ ఉన్నాయని గమనించగా ప్రజలు అలాగ వెళ్తున్నప్పుడు ఇవి కరవడం జరుగుతుంది. వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి మనకు ఆదివారం అయితే చాలు ఎక్కడ పడితే అక్కడ ఈ మీట్ వేస్ట్ అనేది కనపడతా ఉంటది. ఎక్కడికక్కడ తీసి పడేస్తూ ఉంటారు. ఈ కుక్కలు వాటిని తినడం వల్ల అవి చాలా సైకిక్ గా మారిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇవి ఖచ్చితంగా విపరీత ధోరణులకి దారి తీస్తాయి. కాబట్టి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కార్పొరేషన్ వాళ్ళు ఇటు స్ట్రీట్ లైటింగ్ మీద అదే విధంగా ఈ యొక్క శానిటేషన్ మీద దృష్టి పెట్టాలి. ఇవి కూడా ప్రధానమైన సమస్యలు ఈ కుక్కలు ఇలాగా మారిపోవడానికి కారణము. అండ్ మా అధినాయకులు ఒకటే చెప్పారు, బలహీనతగా ఉన్న విషయాల పట్ల బలవంతులైన వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పి మా అధినాయకులు చెప్పారు. దానికే P4 అనే ఒక పేరు పెట్టి ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కుక్కలకి అదే వర్తిస్తూ ఉంది. మరి ఈ రోజు ఎన్నో సొసైటీలు ఉన్నాయి, బోల్డ్ అని డాగ్ లవర్స్ ఉన్నారు. చాలా వాటి పరిరక్షణ కోసం వాటి హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఇటు కార్పొరేషన్ వాళ్ళు లేదంటే మా ప్రజా ప్రతినిధులు అందరూ సమిష్టిగా కృషి చేసి వాటికి ఒక పరిష్కారం మార్గం తీసుకురావాలి. నేను సూచించే పరిష్కారం ఒకటండి, వాటికి ఒక స్థలం కార్పొరేషన్ వాళ్ళు కేటాయిస్తే ఖచ్చితంగా వాటి ఆలనా పాలన ఈ డాగ్ లవర్స్ అందరూ తీసుకుంటే, మా ప్రజా ప్రతినిధులు నిరంతరం సమీక్ష చేస్తూ ఉంటే ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం వస్తుంది తప్ప వీటిని వీధుల్లో వదిలేసి ఏదో నామమాత్రం చేత ఈ వ్యాక్సిన్లని లేదంటే కుటుంబ నియంత్రణలని చేయడం వల్ల మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు. ఈ యొక్క ప్రోగ్రామ్ ని తూచా తప్పకుండా మా కార్పొరేషన్ లిమిట్స్ లో కమిషనర్ గారితో మాట్లాడి ఈ యొక్క పని చేస్తాము. ఇటు NGOs తో, బ్లూ క్రాస్ సొసైటీలతో, ఈ డాగ్ లవర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామండి. నా నియోజకవర్గంలో ఏ ఒక్కళ్ళు కూడా కుక్క కాటికి ఇక మీదట గురైతే ఖచ్చితంగా దాని బాధ్యత కార్పొరేషన్ అధికారులదే అవుతుంది అని చెప్పి మాత్రం నేను వాళ్ళని చాలా సున్నితంగా హెచ్చరిస్తుంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ PSR ఆంజనేయులకి విజయవాడలోని కోర్టు రిమాండ్ విధించింది. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో మంగళవారం PSR ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం 3వ ACJM కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మే 7 వరకు కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో PSR ఆంజనేయుల్ని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేడు రేపు 2 రోజుల పాటు గోరంట్లను పోలీసులు విచారించనున్నారు. 23, 24 తేదీల్లో 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి గుంటూరు కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ గుంటూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసుల వాహనాలను అడ్డగించి పోలీసుల్ని అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ పై దాడికి గోరంట్ల మాధవ్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు ప్రజల మృతిపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగన్ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనంతనాగ్ జిల్లా పహల్గాంలో బైసరన్ లోయ మైదానాల్లో మంగళవారం మధ్యాహ్నం సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించారు. ఇందులో విశాఖవాసి చంద్రమౌళి, కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు ఉన్నారు. చంద్రమౌళి SBI రిటైర్డ్ ఎంప్లాయీ కాగా
మధుసూదన్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్ పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరి మృతిని ధృవీకరించిన కేంద్ర హోంశాఖ ప్రత్యేక విమానంలో మృతదేహాలను స్వస్థలాలకు పంపించింది. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల హత్య వెనుక కుట్ర ఉందని ఐద్వా వ్యవస్థాపకులు గోళ్లమూడి రాజసుందర్ బాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన దర్యాప్తు బృందంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ హత్య విషయంలో హైకోర్టు పర్యవేక్షణలో సిపిఐ దర్యాప్తు జరపాలని కోరుతూ క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష జరిగింది. ఆయన వేసుకున్న మాస్క్ మడిచి పక్కన పెట్టుంది, కళ్ళదోళ్ళు కూడా మడిచిపోయి పక్కన పెట్టున్నాయి. ఆయన వేసుకున్నప్పుడు అండర్వేర్ కానివ్వండి, బనియన్ కానీ ఒకటైతే బాడీకి తగిలించినవి మాత్రం వేరే విధంగా ఉన్నాయి. నేరస్తులు చాలా తప్పిదాలు చేశారు. ఈ ఎవరైతే ఈ సిట్ చేశారో విచారణ, అది సరైన విచారణ కాదు. అది కేవలం క్రైస్తవులకు అన్యాయం చేసేది, సువార్తకు అన్యాయం చేసేది, సువార్తని నాశనం చేసేది, సువార్తని అడ్డుకునేది కానీ ఉంది కానీ ఇంకోటి కాదు. అందుకని మేము న్యాయ విచారణ కోరుతున్నాం. 2000 మార్చి 30వ తారీఖున 10,000 మంది గుంటూరు పట్టణంలో ర్యాలీ జరిపి పలు సంఘాల ఆధ్వర్యంలో మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా మరి ప్రభుత్వానికి రాశారు. చీఫ్ సెక్రటరీ గారికి 4వ తారీఖున ఇచ్చాం, ఏప్రిల్ 4న. మళ్ళీ ఏప్రిల్ 21వ తారీఖున చీఫ్ సెక్రటరీకి, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీకి, అట్లాగనే హోమ్ సెక్రటరీకి, సంక్షేమ శాఖ సెక్రటరీకి కూడా వినతిపత్రాలు ఇచ్చాం. ప్రభుత్వం వెంటనే జ్యుడిషియల్ విచారణ విత్ హైకోర్టు జడ్జ్ అండ్ హిజ్ supervision, a CBI inquiry must be established. హైకోర్టు జడ్జి యొక్క పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తుని సీనియర్ సిబిఐ అధికారుల చేత దర్యాప్తు కనుక జరిపితే ఎవరు చంపారనేది వచ్చింది, ఎందుకు చంపారనేది కూడా వచ్చింది. ఈ మధ్యకాలంలో 16 రాష్ట్రాల్లో మత మార్పిడి చట్టాన్ని కొన్ని రాష్ట్రాల్లో చేస్తే దానికి వ్యతిరేకంగా మరి పాస్టర్ ప్రవీణ్ గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దాంతోపాటు ఒక 400 మంది కూడా ఈయన వ్యతిరేకులు పిటిషన్ వేశారు. ఈ నెల ఇదే రోజున సుప్రీంకోర్టులో వ్యాజ్యానికి రానున్నది ఏంటంటే ఈలోగా ఆయన్ని చంపేశారు. ఆయన యొక్క ల్యాప్టాప్లో 1805 సంవత్సరం నుంచి క్రైస్తవ మిషనరీలు ఈ భారతదేశంలో చేసిన అన్ని విషయాలు పొందుపరచబడి ఉన్నాయి, సేకరించాడు ఆయన. అవి గనక సుప్రీంకోర్టు ముందు గనక పెడితే ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తారు. రాజ్యాంగ విరుద్ధమైన మత మార్పిడుల చట్టం ఆగిపోతుందని విధానంలోనే మతోన్మాదులు ఆయన చంపేశారు. తనని ఎవరు చంపుతారో కూడా ఆయన వీడియో చేశారు. కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి 10వ తరగతి ఫలితాల్లో గుంటూరు జిల్లా శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు విజయ ప్రభంజనం మోగించారని గుంటూరు ప్రకాశం జిల్లాల ఏజీఎం డాక్టర్ నూతలపాటి అంజయ్య తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు నవభారత్ నగర్లోని శ్రీ చైతన్య స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లా మొత్తం 3,105 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 96% ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. 600 మార్కులకి 597 మార్కులు 3 విద్యార్థులు సాధించారని అన్నారు. 595 కంటే ఎక్కువ మార్కులు 13 మంది, 590 కంటే ఎక్కువ మార్కులు 88 మంది సాధించారని తెలిపారు. 597 మార్కులు సాధించిన పెదపాటి వెంకట నాగసాయి కృతిక, ఆలపాటి జ్యోతిర్మయ్, దమ్మాటి లక్ష్మి సాత్వికలను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నూతలపాటి అంజయ్య, ఆర్ఐజీ అప్పాజీ, హెచ్ సురేంద్ర మరియు గుంటూరు జిల్లా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసినటువంటి ర్యాంకర్లకు, వారిని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు, వారికి బోధించినటువంటి ఉపాధ్యాయులకు, వాళ్ళని ఒక పద్ధతిలో నిర్వహించినటువంటి ప్రిన్సిపల్స్, డీన్స్, జోనల్ కోఆర్డినేటర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. నేటి ఎస్ఎస్సి 25 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు గుంటూరు జిల్లాలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినందుకు
ముందుగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, వారికి క్రమశిక్షణతో విద్య నేర్పించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు నిజంగా ఇంతకు ముందు సంవత్సరాలు ఇప్పుడు చూడలేదు. ఇంతకుముందు మంచి ఫలితాలు వచ్చాయి. బాపట్లలోను మరియు నరసరావుపేటలో కూడా స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి. 597కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ లాస్ట్ స్టూడెంట్ వరకు కూడా చూస్తే ఈ సంవత్సరం సగటు మార్కు 600కి 500 మార్కు. ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలంటే ఈ జోన్ మొత్తంలో 3105 మంది విద్యార్థులు రాస్తే ప్రతి విద్యార్థి కూడా తీసుకుంటే సగటు మార్కు 500. ఈ 600కి 597 మార్కులు ఇచ్చినటువంటి వాళ్ళు 3 ఉన్నారు. గుంటూరు నుంచి 2, అలాగే సంతనపల్లి నుంచి 1. ఈ ఒక్క గుంటూరు టౌన్ తీసుకుంటే 595 పైన ఉన్న వాళ్ళు 21 మంది ఉన్నారు. అలాగే జిల్లా మొత్తం తీసుకుంటే 101 మంది ఉన్నారు. సో ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చినటువంటి విద్యార్థులకు మరొకసారి ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గుంటూరు నల్లపాడులోని బాసరా కాన్సెప్ట్ స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులు విజయ దుందుపి మోగించారని బాసరా కాన్సెప్ట్ విద్యా సంస్థల చైర్మన్ సాధినేని మురళీమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాధినేని రాధ, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సాధినేని మురళీమోహన్ మాట్లాడుతూ ఎస్ఎస్సీ ఫలితాలలో బాసరా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. 600 మార్కులు గాను ఎస్కే సాధిక 577, జి త్రివేణి 573, బి శృతి 572, బి అనుష్క 570 మార్కులు సాధించడం బాసరా కాన్సెప్ట్ స్కూల్ కి గర్వకారణమని అన్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులలో 50% మంది 500కు పైగా మార్కులు సాధించడమే కాకుండా 100కి 99% మంది ఉత్తీర్ణులు కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో మా బాసరా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఎస్కే సాధిక 577 అవుట్ ఆఫ్ 600. అదేవిధంగా జి త్రివేణి 573 మార్క్స్, బి శృతి 572, బి అనుష్క 570 మార్క్స్ సాధించడం జరిగింది. 560 అబౌవ్ సాధించినటువంటి విద్యార్థులు 17 మెంబర్స్ ఉన్నారు. 500 అబౌవ్ సాధించినటువంటి విద్యార్థులు 50% ఉన్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 అబౌవ్ మార్క్స్ సాధించడం జరిగింది. ఇంతటి ఘన విజయం సాధించడానికి ముఖ్యమైనటువంటి కారణం మా విద్యా సంస్థ అవలంబిస్తున్నటువంటి పటిష్టమైనటువంటి ప్రణాళిక, నిరంతరం మా ప్రిన్సిపల్స్ పర్యవేక్షణ, మా ఉపాధ్యాయుల కృషి, మా విద్యార్థుల పట్టుదల, వారి తల్లిదండ్రుల ఆదరణ మరియు వారిలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికి నిరంతరం మేము కండక్ట్ చేసినటువంటి రివిజన్ టెస్టులు, నైతిక విలువలను పెంపొందించే విధంగా విద్యా బోధనే కారణం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మరి ఇంతట ఘన విజయాన్ని సాధించినందుకు మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. భవిష్యత్తులో మా విద్యార్థులు మరిన్ని విజయకేతాలు ఎగురవేయాలని వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు, విద్యా సంస్థకు, సొసైటీకి ఉపయోగపడే విధంగా నైతిక విలువలతో విద్యను అందుకొని మరి ఉన్నటువంటి స్థితి నుంచి అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని ప్రతి ఒక్క విద్యార్థిని అభినందిస్తూ ఉన్నాను. నా పేరు సాధిక. నేను బాసరా కాన్సెప్ట్ స్కూల్ స్టూడెంట్ని. ఈరోజు తెలిసిన 10th క్లాస్ రిజల్ట్స్ నాకు 577 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం మా డైరెక్టర్ సారు రాధా మేడం, ఇంకా మా చైర్మన్ సారు మురళీ సారే. టీచర్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. నాకు వచ్చిన ప్రతి డౌట్ని ఇన్స్టెంట్గా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మోటివేషన్ స్పీచెస్ ఇస్తారు. స్టూడెంట్స్ ఎప్పుడు కూడా హోప్ కోల్పోరు. ప్రతి చిన్నదాంతో స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.
నా పేరు శృతి, నేను బాస్రా కాన్సెప్ట్ స్కూల్ స్టూడెంట్ని. నేను ఈరోజు వచ్చిన 10th రిజల్ట్స్లో నాకు 572 అవుట్ ఆఫ్ 600 వచ్చాయి. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ మై టీచర్స్ సపోర్ట్, మా ప్రిన్సిపల్స్ మంచి యాక్షన్ ప్లాన్ చదివించడానికి వాళ్ళు మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అందుకనే మాకు మంచి కాన్ఫిడెంట్ బిల్డ్ చేశారు ఎగ్జామ్స్ బాగా రాయడానికి. అండ్ నా పేరు ఈశ్వరి ప్రియ, నేను బాస్రా స్కూల్లో 10th క్లాస్ చదివాను. ఈరోజు వచ్చిన 10th క్లాస్ రిజల్ట్స్లో నాకు 566 మార్క్స్ వచ్చాయి. దానికి కారణం మా చైర్మన్ మురళీ సార్ అండ్ రాధా మ్యామ్. మా టీచర్స్ అందరూ కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తారు. ఏ డౌట్ వచ్చినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.